హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం పల్లీలు నువ్వులతో లడ్డూలు తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీ అందరికీ తెలిసిన రెసిపీయే. ఎవరైనా తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీని ప్రజెంట్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ లడ్డూలు మాత్రం మా ఇంట్లో ఎప్పుడు ఉండాల్సిందే. చాలా ఆరోగ్యవంతమైన లడ్డూలు, అలాగే మనకి మంచి హెల్తీ స్నాక్ అనమాట. పిల్లలకి పెద్దలకి చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి రోజుకు ఒక లడ్డు తినండి. చాలా హెల్తీగా ఉంటారనమాట. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం 1 కప్పు పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 5-6 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకుంటే అవి చక్కగా వేగుతాయి అన్నమాట. మాడిపోకుండా చూసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఎప్పుడైతే పల్లీలు రెండుగా పగులుతాయో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వేగిపోయినట్టు అర్థం. వెంటనే వాటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. పల్లీలు కొంచెం చల్లారితే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత అదే బాండీలో 1 కప్పు తెల్ల నువ్వులు వేసుకొని వాటిని కూడా 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ నువ్వులు వేగినాయి అని ఎలా తెలుస్తుందంటే అవి చిటిపట్లాడుతూ చిన్న సౌండ్ వస్తుందన్నమాట. అప్పుడు వెంటనే వీటిని కూడా ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన పల్లీల్ని పొట్టు తీసుకోవాలి. కొంచెం మెదిపి చెరుక్కుంటే ఆ పొట్టు అంతా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. 1 కప్పు బెల్లం ఒకేసారి వేయకుండా కొంచెంగా బ్యాచెస్ లాగా వేసుకోండి. ఇక్కడ నేను 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు పల్లీలు వేసి ముందు ఒకసారి గ్రైండ్ చేస్తున్నాను. ఒకేసారి గ్రైండ్ చేయకుండా కొంచెం ఆపుతూ గ్రైండ్ చేయాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత అందులో 1/2 కప్పు నువ్వులు వేసుకొని మళ్ళీ మనం ఇంతకట్లాగే ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇవి గ్రైండ్ అయినప్పుడే చక్కగా ముద్దలా తయారవుతుంది. నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ వేసుకోవాలి. ముందుగా పల్లీలు, నువ్వులు, ఆ తర్వాత బెల్లం ఎలా అయినా వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, మనకి గ్రైండ్ చేసినప్పుడే చక్కగా ఈ నువ్వులు, పల్లీలు ముద్దగా అవుతాయి అన్నమాట. ఆ తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం మీ ఇష్టాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కంప్లీట్గా ఆప్షనల్ అండి, ఎందుకంటే మనం గ్రైండ్ చేసినప్పుడే చక్కగా ఇవన్నీ గ్రైండ్ అయిపోతాయి అనమాట. మనం చక్కగా ఉండలు చుట్టేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా లడ్డూలు తయారు చేసుకోవచ్చు. ఇవి మనం ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ప్రతిరోజు ఒక లడ్డు తినడం అలవాటు చేయండి. అన్నం తిన్న తర్వాత కానీ, లేదంటే బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత కానీ. చాలా హెల్దీ అనమాట. చాలా హెల్దీ లడ్డూలు మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా ప్రతిరోజు ఉండేలాగా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.